సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. ఒక అమ్మాయి చర్చిలో ఉన్న ఫాదర్ దగ్గరకు వెళ్ళి రేపటి నుండి నేను ఇంకా చర్చికి రాను అని చెప్పింది. అది సరే కానీ ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగారు ఫాదర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది సెల్ ఫోన్లో బిజీగా ఉంటూ ఉన్నారు, ఇంకొంతమంది సొల్లు కబుర్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. మధ్యలో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది అయితే ఏకంగా పడుకుండే పోతున్నారు అని చెప్పింది. ఫాదర్ కాసేపు సైలెంట్గా ఉండి, సరే నువ్వు ఒక ఫైనల్ డిసిషన్ తీసుకునే ముందు నా కోసం చిన్న పని చేస్తావా అని అడిగారు. ఆఫ్కోర్స్ చేస్తాను ఫాదర్, ఏంటో చెప్పండి అంది. ఒక గ్లాస్ నిండుగా నీళ్లు నింపి ఒక చుక్క కూడా కింద పడకుండా ఈ చర్చి చుట్టూ 3 సార్లు తిరుగు అన్నారు. సరే అని గ్లాసు నిండా నీళ్లు నింపి 3 సార్లు తిరిగి ఫాదర్ దగ్గరకు వచ్చి, చూసారా ఒక్క చుక్క నీళ్లు కింద పడలేదు అని గర్వంగా చెప్పింది. అప్పుడు ఫాదర్ ఇలా అడిగారు, సరే ఇలా తిరిగిన ఈ టైంలో ఎంతమంది సెల్ ఫోన్లో బిజీగా ఉన్నారు, ఎంతమంది సొల్లు కబుర్లు మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది బయటికి వెళ్ళిపోతున్నారో చెప్పు. అవన్నీ నాకు ఎలా తెలుస్తాయి? నేను ఈ గ్లాసులో ఉన్న నీళ్లు పడిపోకుండా ఉండడంలోనే కదా ఫోకస్గా ఉన్నాను. అలాంటిది నాకెలా తెలుస్తుంది అంటుంది కదా. అలానే నువ్వు చర్చిలో ఉన్నప్పుడు కూడా నువ్వు చర్చికి ఎందుకు వచ్చావు మాత్రమే కదా ఫోకస్ ఉండాలి. దేవుడు వాక్యం, దేవుడి మీద దిష్టి, దేవుడు వాక్యం ద్వారా ఏమి నీతో మాట్లాడతారనే కదా ఫోకస్ ఉండాలి, ఇవన్నిటి మీద కాదు కదా అని ఫాదర్ చెప్తారు. ఎప్పుడూ కూడా సిస్టర్స్, బ్రదర్స్, మనం దేవుడు చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో ఏమి మాట్లాడతారు, వాక్యం ద్వారా మనకి ఏం రిప్లై ఇస్తారు అనేదే మనం ఫోకస్ ఉంచాలి. హల్లెలూయా. సిస్టర్స్, బ్రదర్స్, ఎప్పుడూ కూడా మనం చర్చ్కి వెళ్ళినప్పుడు దేవుడు ఆత్మ మన ఫాదర్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఫాదర్ వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. మన హృదయము, మన ధ్యాస మొత్తము కూడా యేసయ్య ఫాదర్ ద్వారా ఏమి మాట్లాడతారు వాక్యం ద్వారా అనేది ఫోకస్ మనం ఉంచాలి. హల్లెలూయా.